వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు పరుస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ దేశంలోనే అతిపెద్ద పథకమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. అవ్వాతాతలకు, అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, వికలాంగులకు, డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు తోడుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిలుస్తుందన్నారు. జలదంకి మండలం జమ్మలపాలెం గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరై పెన్షన్లను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో 3,000 ఉన్న పెన్షన్లను 4,000 రూపాయలు పెంచి లబ్ధిదారుల కుటుంబాల ప్రగతికి ముఖ్యమంత్రి పాటుపడుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 25% పెన్షన్లను పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. ప్రతి నెల 1వ తేదీనే వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, డయాలసిస్ పేషెంట్లకు 15,000 పెన్షన్ ప్రతి నెల అందజేయడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ పులిగుంట మధుమోహన్ రెడ్డి, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు పి భాస్కర్ రెడ్డి, మండల తెలుగు యువత అధ్యక్షుడు ఎం తిరుమల రెడ్డి, జమ్మలపాలెం టీడీపీ నాయకులు నక్కా మాధవరావు, షేక్ కాజావలి, మనోజ్ కుమార్, సర్పంచ్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఇక్కడ జలదంకి మండలంలో జమ్మలపాలెం పంచాయతీలో ఉన్నాము. ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ముదిరెడ్డి గారు, అలాగే మన ఎక్స్ సర్పంచ్ మాధవ్ గారు, కరెంట్ సర్పంచ్ శ్రీవాణి గారు, తర్వాత మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఇక్కడ ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మన ఎండిఓ గారు కానీ, మన సచివాలయం స్టాఫ్ కానీ. ఒకటి కొత్తగా మనం ఈ రోజున ఈ పెన్షన్ కార్యక్రమంలో స్టార్ట్ చేసింది వితంతు స్పౌస్ పెన్షన్. అంటే భర్త చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పెన్షను భార్యకి ట్రాన్స్ఫర్ అవడం. అలాగే ఈరోజు కొన్ని పెన్షన్లు అవి మొదలు పెట్టడం జరిగింది. ఇది ఒక గొప్ప కార్యక్రమం. బాబు గారు రికగ్నైజ్ చేసి ఈ ఇబ్బందిని నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. దీన్ని రికగ్నైజ్ చేసి ఈ డేట్ ప్రకారం ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మనకు డిసెంబర్ 2023 నుంచి కూడా మనం ఇప్పుడు కొత్తగా కూడా అప్లై చేసుకునే పరిస్థితి ఉంది. ఈ పెన్షన్ అనేది మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చాక 3,000 నుంచి 4,000, అలాగే వికలాంగులకి 6,000, 3,000 నుంచి 6,000 చేయడం కానీ, ఫుల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి 15,000 చేయడం కానీ. మనకు ఫుల్లీ డిజేబుల్డ్ కూడా ఉదయగిరి నియోజకవర్గంలో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. వారందరూ కూడా చాలా ఉపయోగకరమైన ఈ నెలకి కొంత భరోసా, ఆర్థికంగా భరోసా వాళ్ళు బతకడానికి. మనకు 3,000 నుంచి 4,000 చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా మనం ఒక్క రోజు కూడా ఒక్క గంట కూడా మిస్ కాకుండా కరెక్ట్ టైంకి మనం పెన్షన్ ఇస్తూ ఉన్నాము. సాయంత్రానికి దాదాపుగా 98%, 99% మనం పెన్షన్ కార్యక్రమం కంప్లీట్ చేస్తూ ఉన్నాం. మే 1వ తారీఖున 3,000 నుంచి 4,000 చేయడం అంటే 25% పెంచడం. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద పెన్షన్ ఇవ్వటం లేదు, ఇంత పెద్ద వెల్ఫేర్ కార్యక్రమం జరగటం లేదు. 25% పెంచి బాబు గారు వాళ్ళందరినీ ఆదరిస్తూ ఈ రోజున ఎంతోమంది ఉదయగిరి నియోజకవర్గంలో పెద్దవాళ్ళు దీనివల్ల బెనిఫిట్ అవుతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి మండలంలో కూడా మన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కూడా ఈ పెన్షన్ కార్యక్రమంలో అందరూ పాల్గొంటూ ఉన్నారు. ఈ రోజున ప్రతి మే 1వ తారీఖున కూడా అందరికీ కూడా నేను విన్నవించేది, వీలైనన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళండి, మీరు వెళ్ళి పలకరించండి, పెన్షన్ కార్యక్రమంలో పాల్గొండని మా కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటారు.